అందరికీ నమస్తే అండి. 2014లో కూడా టీడీపీ ఎన్డీఏలో ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ ఎన్డీఏలోనే ఉంది. 2014లో కూడా చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోదీ గారు పీఎం అయ్యారు. ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు పీఎం అయ్యారు. చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రావడం, బీజేపీ సింగిల్ హైయెస్ట్ పార్టీగా ఉండడం, ప్లస్ ఎన్డీఏ బలంగా ఉండడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉండడం, కొన్ని రాష్ట్రాల అవసరాలు లేకపోవడం, బీజేపీ ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరించింది. కొన్ని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నప్పటికీ వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. అలా మన తెలుగు రాష్ట్రాలని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని బీజేపీ వెన్నుపోటు పొడిచింది. 2014లో మనతో పొత్తు పెట్టుకొని మన రాష్ట్రానికి ఏమీ చేయాల. అందుకు చంద్రబాబు గారు బీజేపీతో విభేదించి 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకొని 2019లో బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపి నష్టపోయారు. అది వేరే విషయం. మొత్తానికి నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారికి పడదు. చంద్రబాబు గారు అడిగినవి నరేంద్ర మోదీ గారు అందుకే ఇవ్వలేదు. అందుకే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారు. ఇలా చాలా అంశాలు అప్పుడు చర్చకు వచ్చాయి. అందుకు ఎందుకంటే 2002లో గోద్రా రైలు ఘటనలో సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇన్సిడెంట్ గుర్తుంది కదా. సో అప్పుడు నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు గారు లాబింగ్ చేశారు. నరేంద్ర మోదీ గారిని అప్పుడు సీఎంగా రిజైన్ చేయమన్నారు. సో అప్పుడు నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించారు చంద్రబాబు గారు. కాబట్టి మోదీ గారికి అది బాగా మనసులో ఉండిపోయింది. చంద్రబాబు గారు ఎప్పటికైనా చంద్రబాబు గారు తనకు పోటీగా ఉంటారు జాతీయ స్థాయిలో, కాబట్టి చంద్రబాబును నొక్కేయాలనుకున్నారు నరేంద్ర మోదీ గారు అని ఒక టాక్ వచ్చింది. సరే, అదంతా గడిచిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు బీజేపీకి అధికారంలో ఉండాలి అంటే, నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉండాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంపీల సపోర్ట్ ఉండాలి. టీడీపీ సపోర్ట్ ఉండాల్సిందే. టీడీపీ ఎన్డీఏలో ఉండాల్సిందే. ఈ 16 మంది ఎంపీలు మద్దతు ఉండాల్సిందే. ఉంటేనే ఆయన పీఎంగా సేఫ్. లేకపోతే రిస్క్, ఎనీ టైం రిస్క్. చంద్రబాబు గారు బయటకు వచ్చేస్తే శివసేన ఆల్రెడీ బయట, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. జేడీయూ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఈ 3 పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తే ఎనీ టైం ప్రభుత్వం కూలిపోవచ్చు. సో అంటే ఒక రకంగా నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారు అవసరం ఉంది. అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారితో సాన్నిహిత్యంగా ఉంటున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు, కలుపుకోలుగా ఉంటున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చారు, ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు, ఇంకా బీజేపీ పెద్దలు కొంతమంది వచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి ఇష్టపడిన మోదీ గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి బీజేపీ పెద్దలు అంగీకరించాల. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి వాళ్ళ ఈవెన్ ఫ్యామిలీ ఫోటో దిగారు నరేంద్ర మోదీ గారు. గతంలో 2014లో ఇంత లేదు, ఇంత సాన్నిహిత్యం లేదు. 2014లో చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారికి ఇంత సాన్నిహిత్యం లేదు. కానీ ఇప్పుడు మీరు పక్కన ఫోటోలు చూడండి, చంద్రబాబు గారు ఫ్యామిలీతో నరేంద్ర మోదీ గారు ఫోటో దిగారు. అలాగే ఎయిర్పోర్ట్లో కానీ, ప్రమాణ స్వీకారం సందర్భంగా కానీ, ఆ తర్వాత ఆ ముందు మొత్తం ఆప్యాయత, అనుబంధం కారిపోతుంది అనమాట ఇద్దరి మధ్య. సో అంత సాన్నిహిత్యం పెరగడానికి కారణం ఏమిటి? అవసరం. నరేంద్ర మోదీ గారికి అవసరం కాబట్టి నటించారు. అంతకుమించి వేరేదో లేదు. కాబట్టి నటించారో లేదంటే కలుపుకున్నారో అది వేరే విషయంలో. కానీ నటించారు అన్నాళ్ళు నటించారు అనుకోవచ్చు, కలుపుకున్నారు అనుకోవాలి, కలుపుకున్నాడు. నేనైతే నటించారనే అంట. ఎందుకంటే ఆయన నిలువెల్ల ఆపాదమస్తకం, నకశిక పర్యంతం నరేంద్ర మోదీ గారి రాజకీయం కేవలం రాజకీయ అవసరం, స్వార్థం మాత్రమే. అవసరం కోసం మాత్రమే, స్వార్థం కోసం మాత్రమే ఆయన రాజకీయ స్నేహాలు చేస్తారు. ఎందుకంటే ఆ పొలిటికల్ బుర్ర అటువంటిది. కన్నింగ్, కంప్లీట్ కన్నింగ్ మైండ్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు టీడీపీ అవసరం ఉంది, చంద్రబాబు గారు అవసరం ఉంది. కాబట్టి వచ్చారు, దిగారు, ప్రాధాన్యత ఇస్తున్నారు, కలుపుకుంటున్నారు, కలిసి మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారుగా, మరి ఇంత బంధం ఉందిగా. ప్రత్యేక హోదా ఇచ్చేయచ్చుగా ఆంధ్రప్రదేశ్కి. చూద్దాం ఇస్తారో ఎవరో, చంద్రబాబు గారు అడుగుతారో ఎవరో అనేది చూడండి. పోలవరం ప్రాజెక్టుకి స్పాట్లో 10,000 కోట్లు ఇచ్చేయచ్చుగా. స్పాట్లో, ఇంకా నాంచుడు లేదు. మాకు బిల్లులు ఇవ్వండి, ఆ బిల్లులు ఇవ్వండి, ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్ట్ లేదు. ఇదిగో అయ్యా 10,000 కోట్లు ఇస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి, ఒక 6 నెలల్లో ప్రోగ్రెస్ చూసి మళ్ళీ ఇంకొన్ని నిధులు ఇస్తాం అని చెప్పొచ్చుగా. అలాగే అమరావతి, ఇదిగో అమరావతి గత 5 సంవత్సరాలు ఆగిపోయింది, ఇమీడియట్గా మేము 10,000 కోట్లు ఇస్తున్నాం,
చేయండి, పనులు చేయండి, అది పూర్తయిన తర్వాత 1 ఇయర్లో మళ్ళీ ఏమైనా అవసరమైతే చూద్దాం అని ఇవ్వచ్చు. ఇచ్చే అవకాశం కేంద్రం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మరి తలుచుకుంటారా లేదా? మరి ఇప్పుడు వీళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా, సో తలుచుకుంటారనే చూద్దాం. ఒకవేళ వాళ్ళు తలుచుకోకపోతే, రాష్ట్రానికి ఏమీ చేయకపోతే, ఇంకా నిలువెల్లా స్వార్థము, కన్నింగు, కుట్రలు, అవసరం కోసం మాత్రమే ఆ స్నేహం కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చాలా గట్టిగా ఉంటుంది ఈసారి. థ్యాంక్ యూ.